హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటి అని అనుకుంటున్నారా? ఈ వీడియోలో వచ్చేసరికి ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలి ఈజీ ప్రాసెస్లో అయితే చెప్పేస్తాను, వినేయండి. సో చూస్తున్నారు కదా, ఫ్రాన్స్ మనం ఎంత వాష్ చేసినా కానీ నీసు వాసన అనేది వస్తుంది. సో అందుకని మనం ఏం చేయాలంటే సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇన్కేస్ సాల్ట్ కాకపోయినా లెమన్ ఆర్ కర్డ్తో అయినా మనం వాష్ చేసుకోవచ్చు, అప్పుడు నీసు వాసన అనేది ఉండదన్నమాట. సో నేనైతే సాల్ట్తో అయితే వాష్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వాష్ చేసిన ఫ్రాన్స్లో మనం కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పేస్ట్ అండ్ కారం వేసి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇంగ్రీడియంట్స్ వేసాను కదా, చూస్తున్నారు కదా, ఇదైతే హ్యాండ్తో మిక్స్ చేసుకోండి. అప్పుడు మనకి అన్ని ఫ్రాన్స్కి బాగా పేస్ట్ అనేది, ఆ మసాలాస్ అనేవి అప్లై అవుతాయి. సో అందుకని అయితే హ్యాండ్తో ప్రిఫర్ చేసేయండి. ఇది చూస్తున్నారు కదా, మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రాన్స్ని 30 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. సో ఈ 30 మినిట్స్ మ్యాగ్నేట్ పక్కన పెట్టేసుకుంటే ఇంతలోపు మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఒక 2 to 5 మినిట్స్ అయితే ఆయిల్ హీట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, బాగా హీట్ అయింది అని అనుకున్న తర్వాతే మీరు ఫ్రాన్స్ని వేయండి. సో నేనైతే ఫ్రాన్స్ని వేసేస్తున్నాను. హీట్ అయి బాగా అయింది కదా ఆయిల్, సో నేనైతే ఫ్రాన్స్ వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది కాకుండా మనము ఈ ఈ ప్రాసెస్లో కాకుండా మనం వేరే ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మసాలాస్ అన్నీ కూడా ఫ్రాన్స్కి బాగా పడతాయి అండ్ టేస్ట్గా కూడా ఉంటాయి ఫ్రాన్స్. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే ఫ్రై చేసేస్తున్నాయి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇవి ఇంకా కొంచెం టేస్ట్ పెంచడానికి కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు 4 or 5 మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు, పచ్చిమిర్చి అయితే 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను అండ్ 2 లెమన్స్ తీసుకున్నాను. లెమన్స్ గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అండ్ ఫ్రై చేసుకున్న గ్రేవీ ఉంటుంది కదా, సో అదైతే కొంచెం పక్కన పెట్టుకోవాలి. అండ్ మనం మిర్చి అయితే వేసేసుకోవాలి ఫస్ట్. ఈ మిర్చిలోకి ఫ్రైలో ఉన్న గ్రేవీని తీసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పక్కన పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి అని అనుకున్న తర్వాత మనం ఆ కరివేపాకు కూడా ఇక్కడ వేసేయాలి. దీంట్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇవైతే చాలా బాగుంటాయి ఫ్రైస్కి, చికెన్ ఫ్రై ఆర్ ఫిష్ ఫ్రై ఏదైనా కానీ ఈ ప్రాసెస్లో అయితే చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి. సో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఫ్రాన్స్ వేసేసుకున్నాం కదా, ఈ ఫ్రాన్స్ని దీంతో ఒకసారి మిక్స్ చేయాలి. సో మిక్స్ చేస్తే మనకి చూస్తున్నారు కదా, చాలా టెంప్టీగా, చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, చాలా అంటే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇంతే, చాలా ఈజీ ప్రాసెస్లో మనం ఎమ్మి ఫ్రాన్స్ ఫ్రై రెడీ. చూస్తున్నారా, ఫ్రాన్స్ కూడా చాలా అంటే చాలా మసాలాస్ అన్నీ బాగా పట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. అండ్ ఇందాక నేను 2 లెమన్స్ చూపించాను కదా, ఆ లెమన్స్ అయితే కట్ చేసుకొని ఆ వాటర్ అయితే సపరేట్ చేసుకోవాలి. ఆ సపరేట్ చేసుకున్న వాటర్ చూపిస్తున్నాను కదా, ఈ లెమన్ వాటర్ని ఫ్రాన్స్ ఫ్రైలో వేయాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇంకా ఆ వాటర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్.